మనం దిద్దుబాటు చేసుకోవాల్సిన దిద్దుబాటు చేసుకొని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. నోటి నిండా బూతులు కొంతమందికి. మళ్ళీ ఈ చర్చికి వచ్చి హల్లెలూయా 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 స్తోత్రం. ఇంటికి పోతే నోటి నిండా బూతులే, నోరు తెరిస్తే బూతులు. అవి శాపగ్రస్తమైనవి కదా, కాదా? కొంతమందికి ఇవన్నీ ఉండవు, నోరు తెరిస్తే చాలు శాపాలే. దరిద్రం అట్టబట్టింది, కర్మ, ఏదన్నా కావట్లేదు, ఈ కొంపనాశనం గాను, వీళ్ళు బాను, వీళ్ళు అట్లా ఇట్లా అని. అబ్బో, నోరు తెరిస్తే చాలు మా అమ్మ నోటి నిండా శాపాలే. ఆ రోజులు కొంతమంది, నేను చెబుతున్నా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే, నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వ్యక్తివి. నీ నోట ఆశీర్వచనమే ఉచ్చరించండి కానీ శాపవచనాన్ని ఉచ్చరించొద్దని దేవుడు మాట్లాడాడు. కొన్ని కుటుంబాల్లో ఇలా ఉంటాయి, అది ఏముందలే అనుకుంటారు, కానీ దాని ఎఫెక్ట్ ఇంటి మీద పనిచేస్తుంటుంది. కొంతమంది గృహాలలో కదిలితే నాకు సావు రాట్లా, నేను చావట్లా, నాకు సావు రాట్లా, నేను వాట్లా, ఎప్పుడు వచ్చిద్దో సావు, నాకు సావు రాట్లా, సావు రాట్లా, సావు రాట్లా. కొంతమంది నాకు సావాలనిపిస్తుంది, 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 సావాలని. ఏమంటే నేను చెబుతున్నాను, ఎట్టంటే వాళ్ళు ఉన్నారంటే చేతులు ఎత్తో అనేవాళ్ళు లేరా? పైన పోయే దయ్యాలను పిలుచుకున్నట్టే ఆ మాటలు మాట్లాడకూడదు. నిరాశ, నిస్పృహ. కొంతమందికి ఇదొక శపితమైంది, ఊరక నిరాశ, నిస్పృహ, కృంగుబాటు. ఓయమ్మో, ఎంత ఛార్జింగ్ ఇచ్చినా సరే ఛార్జింగ్ ఎక్కదే. వాళ్ళతో ఒక అరగంట మాట్లాడామంటే మనకెక్కిన ఛార్జింగ్ దిగిపోయింది. మనకెక్కిన ఛార్జింగ్ దిగిపోయిందండి. కాసేపు కూర్చున్నామంటే వాళ్ళని ఉత్సాహపరచడం ఏమో కానీ మనం కూడా నిరాశలోకి వెళ్తాం. అంత పవర్ఫుల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తగిలితే నేను జంపు, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, వాళ్ళు నన్ను కూడా తీసుకెళ్తారు నిరాశలోకి. ఇవన్నీ ఏముందిలే అనిపిస్తుంది కదా, కానీ ఇవన్నీ సీరియసే. మనం మార్పు చెందాలి, మన గృహాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన 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 శరీరాన్ని, మన దేహం అనే ఈ గుడారాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పనికి మాలినవి, శాపగ్రస్తమైనవి ఏమైనా ఉన్నాయేమో వెతుక్కోవాలి. ఎలుకలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? చెత్త లేకుండా జాగ్రత్త పడాలి. అర్థమైందా? చెత్త ఉన్నంత వరకు ఎలుకలు వస్తాయి, మేకున్నంత వరకు వాడు వస్తాడు సైతానుగాడు. ఆడు రాకుండా ఉండాలంటే ఈ చెత్తనెత్తి బయటపడాలి. ఎలుకలు రాకుండా ఉండాలంటే, ఆడు రాకుండా ఉండాలంటేనే మేకు తీసి బయటపడేయాలి. ఆడికి సంబంధించింది ఏదో ఉంటుంది, దాన్ని వెతుక్కొని చూసుకొని నువ్వు కానీ ప్రక్షాళన చేసుకున్నావంటే నేను చెప్తున్నాను, నీవు ఆశీర్వదించబడతావు. దేవుడు నీ పక్షమున నిలుస్తాడు, దేవుడు నీకు విజయం ఇస్తాడు. కానీ నీ గుండె అయితే ఇదే కోరుకోవాలి, శాపగ్రస్తమైనవేవి నా దగ్గర ఉండటానికి లేదు, నా ఒంట్లో ఉండటానికి లేదు, నా ఇంట్లో ఉండటానికి లేదు. చెప్పు శాపగ్రస్తమైనవి. చెప్పు, గట్టిగా చెప్పు. శాపగ్రస్తమైనవి నా ఇంట్లో ఉండటానికి లేదు, నా ఒంట్లో ఉండటానికి లేదు. నేను వాటిని నిర్మూలపరుస్తాను అను. నా ఇంటిని పవిత్రపరుచుకుంటాను, నా ఒంటిని పవిత్రపరుచుకుంటాను, నా ఇల్లు దేవునికి నివాసముగా, దేవునికి నిలయంగా మార్చుకుంటాను. చెప్పు అను. నా ఇంటిని నా ప్రభువుకి నివాసముగా మార్చుకుంటాను, నా ప్రభువుకి నివాసముగా మార్చుకుంటాను. నా ఒంటిని, చెప్పు, నా ఒంటిని పరిశుద్ధాత్మ నిలయంగా మార్చుకుంటాను. అది జరగాల్సిందే, అది జరగాల్సిందే. నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి నువ్వు జాగ్రత్త చేయి, నువ్వు సరిచేయి. ఆ తర్వాత చూడు. నేను చేసిన పని అదేనండి. ఫస్ట్ యేసుప్రభు నమ్ముకున్నాక వెతుకులాట మొదలుపెట్టాం. ఎక్కడెక్కడున్నాయి దరిద్రాలన్నీ,
ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తేడా పడ్డావు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి మంచి చెడ్డ మొత్తం వెతుక్కొని ఆఖరికి ఒకళ్ళ మీద ఒకళ్ళం వాదనాటం కూడా మానేపించా. వాళ్ళు వాదనకి దిగితే అంతకుముందు నేను ఇంచ తగ్గేవాడిని కాదు, నేను కూడా వాదన. మేము ప్రశాంతంగా ఉండం, పక్కన వాళ్ళు కూడా ఉన్నాయో. అలాంటిది నేను దేవుణ్ణి నమ్ముకున్నాక నేను తగ్గించుకున్నా, నేను వాదించడం మానేశాను. సరే మీరే కరెక్ట్, ఓకే, కానీ నేను తగ్గించుకున్నాను. ఒక నోరు మూతపడేసరికి అవతల నోరు ఎంతసేపు అని వాగిద్ది, చివరికి ఆ నోరు కూడా మూతపడింది. చివరికి ఎలాగైపోయారంటే ఇంట్లో వాదన అనే దాన్ని కూడా నిర్మూలన చేశాం. దినమంతా పని చేయటం, వినండి అయిపోయింది, వినండి, దినమంతా కష్టపడటం, సాయంత్రానికి అందరం కూర్చొని ప్రార్థించటం, స్తుతించటం, ఆరాధించటం, పాటలు పాడుకోవటం, పొద్దున్నే లేవటం, మొత్తం మోకాళ్ళు వేసి ఎవరు కాళ్ళు ప్రార్థన చేయటం. నా ఇంటిని దేవాలయంలాగా మార్చేశాడు నా దేవుడు. దేవాలయమైంది నా నివాసం. నీ ఇంటిని ఎందుకు చేయడం అలాగ దేవుడు? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి దిద్దుకోవాలి, అవి సరి చేసుకోవాలి. చాలిక ఇంకెక్కువ మిమ్మల్ని మైండ్ తిన్నాం. 2 ముక్కలు. దేవుడు నీకు తోడై ఉండి జయపదంలో నడిపించాలంటే, విజయం నీకు అందించి నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా దీవెనకరంగా మార్చాలి అంటే, నీవు శపితమైన వాటిని వెతికి వాటన్నిటిని తొలగించి నూతనపరుచుకోవాలి. నీకు తెలిసి ఇంటికి పోయి చూసుకో, నువ్వు పర్సనల్గా కూర్చొని ఆలోచించు, ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో వెతుక్కో, అవి తీసేసాయి. చూడు, అసలు తొలగించి చూడు, నీకే అర్థమైంది. ఇప్పటికే కొన్ని నష్టపోయావు, ఇప్పటికే కొన్ని పోగొట్టుకున్నావు, ఇప్పటికే కొంతమందిని పోగొట్టుకున్నావు, నీ కుటుంబంలో కూడా కొంతమందిని పోగొట్టుకున్నావు. ఇంక చాలు, ఇంకొద్దు, ఇంకొదిలేసాయి. నీ మీద ఏర్పాటు ఉంది, నువ్వు దేవుని బిడ్డవి, నీ మీద దేవుని ప్లాన్ ఉంది. నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని శుభప్రదమైన నిరీక్షణతో వర్ధిల్లేటట్టు చేయాలని ఆయన మనసారా కోరుకుంటున్నాడు. ఇతరులకు దీవెనకరంగా నీ బ్రతుకుని మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని మాటలు విని దిద్దుకుంటావో, మూర్ఖత్వంతో నువ్వు అదే తంతులో కొనసాగుతావో నీ ఇష్టం. అది ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. అన్న చెప్పింది కరెక్టే, నేను దిద్దుకోవాల్సినవి ఉన్నాయి, సరి చూసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని ఏముందులే అనుకున్నాను, కానీ కాదు నేను సరి చూసుకోవాలి అని అనుకుంటావా? ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు. ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు, సరి చేసుకోవటం మొదలుపెట్టు. మాటల దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, కట్టే వస్త్రం దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ సంబంధాలకు తగినట్టుగా, పరిశుద్ధులకు తగినట్టుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన భక్తిపరులకు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో, నీ ఒంటి తీరు మార్చుకో, నీ నడక దిద్దుకో. నా తండ్రి నిన్ను ఎందుకు వాడుకోడో నేను కూడా చూస్తాను. ఆయన నీ దగ్గరికి ఎందుకు రాడో, నీ నివాసాన్ని ఎందుకు వర్ధిల్ల చేయడో నేను చూస్తాను. నా తండ్రి మాట తప్పేవాడు కాదు. పైకి లేచి నిలబడ్డాం. ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో కలిగి ఉన్నటువంటి పొరపాట్లు, లోపాలన్నిటినీ కూడా దేవుడు చాలా వరకు ఎత్తి మాట్లాడాడు. ఎవరెవరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారో, దేన్ని బట్టి నష్టం కలిగిందో, దేన్ని బట్టి కష్టం కలిగిందో, దేన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యారో ఒక్కసారి పరిశీలించుకోండి. ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? నివాసం ఎలా ఉంది?
నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు దిద్దుకోవాలి. యేసు ప్రభుతో మాట్లాడు, కళ్ళు మూసి. దేవా, ఈరోజు స్ట్రైట్గా దిద్దుబాటు విషయాలు నాతో మాట్లాడావు. కొన్ని నేను బ్యాలెన్స్ చేసుకున్నాను, ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి. తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి, నన్ను మన్నించు. వాళ్ళని అలా దీవించావు, వీళ్ళని ఎలా దీవించావు, నన్నెందుకు ప్రభా వదిలేసావని అన్నానే తప్ప నేను ఏమేమి లోపాలు కలిగి ఉన్నానో వాటిని గుర్తుపట్టలేకపోయాను. ఈరోజు అన్ని ముక్కు సూటిగా నాతో మాట్లాడావు, ముఖాముఖి నాతో మాట్లాడావు, నాకు సిగ్గు కలిగే విధంగా మాట్లాడావు. నేను ఒప్పుకుంటున్నాను, నేను మార్చుకోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని, నా నడతని. నాకు తోడై ఉంటావా ప్రభువా? నా ఇంటికి వస్తావా ప్రభువా? నా ఇంట నివాసం ఉంటావా? యేసయ్యా నాలో ఉంటావా? నా వంకరతనాన్ని వదిలేస్తున్నాను, ఈ రోజుతో వదిలేస్తున్నాను. నా అక్రమ సంబంధాలు వదిలేస్తున్నాను, నాలో ఉన్న దుర్బుద్ధి వదిలేస్తున్నాను, నాలో ఉన్న తప్పుడు ప్రవర్తన వదిలేస్తున్నాను, నాలో ఉన్న అన్యాచారాలు వదిలేస్తున్నాను, నాలో ఉన్న పనికి మాలిన వాటిని నమ్మే తత్వాన్ని వదిలేస్తున్నాను, నాలో ఉన్న కలహ బుద్ధిని వదిలేస్తున్నాను, కొట్లాట బుద్ధిని వదిలేస్తున్నాను. నాలోనికి రా, నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, నన్ను నీకు నివాసముగా చేయి, నీకు నిలయముగా చేయి. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ఇవన్నీ దిద్దుబాటు చేసుకోకుండా నువ్వు దేవుని చర్చికి వచ్చినంత మాత్రం ప్రయోజనం ఏముంది? సాతానికి ఒక పక్క చోటిస్తూ మరో పక్క ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావు, ఎలా వస్తుంది? మార్చుకుందాం, ఈరోజు దిద్దుకుందాం.